సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. చిన్న రాష్ట్రాలు కూడా 1,00,000 కోట్లకు పనులు చేసుకున్నాయన్నారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులు పునః పరిశీలిస్తామన్నారు. పరిశీలన తర్వాత ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. ద్రోణాచలం ఉద్దానం అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాను. దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్, నదులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే చెరువులు కానీ సర్ఫేస్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్, తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని, ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం ఈ జల్ జీవన్ మిషన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తర్వాత అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే అమరావతి, ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ను శాంక్షన్ చేయటం, అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీ